శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ధనుసు రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మనం చర్చించుకుందాం. మొన్ననే ధనుసు రాశి వారికి మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, దీనికి ఏళ్ళనాటి శని అనేది కూడా విముక్తులయ్యారు. ఏళ్ళనాటి శని నుండి విముక్తులయ్యారు. 7.5 సంవత్సరాలు పడినటువంటి కష్టాలు నష్టాలు అంతా ఇంత కాదండి. చాలా అదృష్టం కొద్దీ ఆ ఏళ్ళనాటి శని ప్రభావం నుండి మీరు బయటపడిపోయారు. అని ఇక్కడ ఇంకొక ప్రమాదం అనేది కొంచెం ఉంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని పూర్తి చేసుకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి అర్ధాష్టమ శని అనేది కూడా మొదలవుతుంది. అంటే ఒక 2.5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అర్ధాష్టమ శని మళ్ళీ ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళకు ఊపిరి సెలపడం కూడా చేస్తుంది. ఇది పోగానే మళ్ళీ అష్టమ శని మొదలవుతుంది. తర్వాత నడిచే దశలలో శని మహర్దశ మొదలు కావచ్చు, అంతర్దశలో శనీశ్వరుడు ఉండవచ్చు. ప్రతి దానికి మనం భయపడుకుంటూ పోతే మనం ఏది సాధించలేము, ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. ఒకటండి, దాని శాశ్వత పరిష్కారం కావాలి. మనకు 30 సంవత్సరాల దానికి శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే శనీశ్వరుడు కుంభరాశిలోకి 30 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం శని హోమం జరిపించుకున్నాం అనుకోండి, ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ధనుసు రాశి వారికి ఆ శని హోమం అనేది కూడా మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ మే 4వ తారీఖున ఎందుకు జరిపిస్తున్నా అంటే, మీరు గమనించండి, మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ఈ యొక్క గ్రహ ప్రవేశం చేస్తున్నాడు. వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. గురుడు స్థాన మార్పు చేస్తున్నాడు. ఎప్పుడైనా గురుడు 365 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఆ రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళినటువంటి మొదటి 12 రోజులు మనకు ఆ నది పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, గంగా నది పుష్కరాలు. వృషభ రాశి ఉందనుకోండి, ఇప్పుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నది పుష్కరాలు. అంతకుముందు మీనరాశిలోకి వచ్చిన ప్రాణహిత పుష్కరాలు వస్తాయి. అట్లా మనం ఒక్కొక్క నది పుష్కరాలు మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలోకి మనకు గురువుడు అడుగుపెట్టినప్పుడు ఈ యొక్క పుష్కర కాలం ఉన్నది కూడా మొదలవుతుంది. ఆ పుష్కర కాలంలో నేను శని హోమం జరిపిస్తున్నా. ఆ శని హోమం మీరు తప్పకుండా జరిపించుకోండి. దీంతో పాటు 18 బీజాక్షరాలు మీ పేరు గోత్రనామాల మీద ఆ పుష్కర నది జలంలో వేసి ఓంకారేశ్వరుని దర్శించుకున్న తర్వాతనే నేను ఇక్కడికి వచ్చి 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం జరిపించిన తర్వాత ఈ యొక్క ఇప్పుడు ఈ పుష్కర నది జలము అండ్ శనికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపిస్తాను. ఇదివరకు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ మనం 18 బీజాక్షరాలు నదిలో వేస్తున్నాం. పుష్కరాలలో మనం శని హోమం అంటే ఓల్డ్ వాళ్ళు ఇదివరకు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తప్పకుండా చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నానండి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉన్నటువంటి గోచార స్థితిగతులు చూస్తే, గురువు పంచమంలో రవితో కలిసి ఉన్నాడు, శని తృతీయంలో కుజుడితో కలిసి ఉన్నాడు, రాహు చతుర్థంలో కుజ శుక్రుడితో కలిసి ఉన్నాడు, కేతు దశమ స్థానంలో ఉన్నాడు. ఆదాయం 11. చూడండి, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఆదాయ వనరులు అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఈ బాగున్నప్పుడే ఇంకా మనం తొందరపడి ఇంకా మంచి స్థాయికి ఎదగాలంటే, మంచి పనులు పూర్తవ్వాలంటే ఫస్ట్ మన పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో మన పేరును మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుంటే మాత్రమే తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి. కాబట్టి ధనుసు రాశి వారు ఎక్కడున్నా కూడా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీ పేరును మార్పు చేసుకొని మే 4వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో పాల్గొని ఆ గంగా అంటే మీకు నర్మదా నది పుష్కరాలలో కనుక మీరు 18 బీజాక్షరాలు నిమజ్జనం చేసినట్టయితే తప్పకుండా మేలు జరుగుతుంది. గత సంవత్సరం కూడా గంగా నది పుష్కరాలలో కూడా మీరు గోమతి చక్రాలను కూడా నేను పంపించినవి నిమజ్జనం చేశాము. ఇది చాలా మంచి శుభవార్తగా మీకు తెలియజేస్తున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.